అక్కడి నుంచి పడినటువంటి కల్లు గీత మీద కుట్ర, ఇక అప్పటి నుంచి దుర్మార్గంగా సందర్భం వచ్చినప్పుడల్లా కల్లు గీత మీద, కల్లు గీత వృత్తి మీద రాజకీయ నాయకులు, అధికారులు, మీడియా చాలా మంది చేస్తూనే ఉన్నారు. ఈ రోజు వరకు చెప్తున్నాను కదా, ఈ రోజు వరకు ఒరిజినల్ కళ్ళు కానీ, ఒరిజినల్ నీరాలో కానీ ఇవాళ ఏ సైంటిఫిక్గా ఏ టెస్ట్ చేస్తారో చేయండి, దాంట్లో ఆహారపు ఔషధ విలువలు ఉన్నాయి, మెడిసిన్ వాల్యూస్ ఉన్నాయి, పోషక విలువలు ఉన్నాయి, తర్వాత ఎనర్జీ వాల్యూస్ ఉన్నాయి. ఎన్ఐఎన్ తెలిసింది, ఐఐసిటి తెలిసింది, ఏ పరిశోధన ప్రతిష్టాత్మకమైనటువంటి ప్రతి పరిశోధన సంస్థ వాటిని తెలిసింది. కళ్ళు ఒక అద్భుతమైనటువంటి ప్రకృతి పానీయం, ఇది ఒక గొప్ప ఔషధ విలువలు ఉన్నటువంటిది, పోషక విలువలు ఉన్నటువంటి అని ఈ సంస్థలు తెలిసి చెప్పింది. మరి దాని వాళ్ళ తెలంగాణలో విస్తృతంగా మనకు దానికి సంబంధించినటువంటి తాటి చెట్లు ఉన్నాయి, ఈత చెట్లు ఉన్నాయి, విస్తృతంగా ఉన్నాయి. వాటిని ఇవాళ లక్షల మంది వృత్తిదారులు ఉన్నారు, దాని మీద ఆధారపడినటువంటి వాళ్ళు ఉన్నారు. వాళ్ళని ఎందుకు ప్రమోట్ చేయలే? ఇవాళ ఇప్పటికీ కనీసం ఆ వృత్తికి సంబంధించినటువంటి ఒక పనిముట్టు కనుక్కోలేదండి. ఇవాళ మనకు ఆ చెట్టును ఆధునీకరించలే, ఆ చెట్టుతో పాటు ఆ వృత్తిలో ఉన్నటువంటి పరికరాన్ని, ఏ పరికరాన్ని కూడా ఆధునీకరించలే.